స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలి విడత జరిగే మండల జిల్లా ప్రజా పరిషత్ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ జారీ కానుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన జీవో రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీపై అప్పటికప్పుడు స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో ముందుగా నిర్ణయించిన ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఆటంకం లేకుండా పోయింది. దీంతో ఇవాళ తొలి దశలో ఎన్నికల జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు జిల్లాల వారీగా అధికారులు ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి అర్బన్ జిల్లాలు మినహాయించి మొత్తం 31 జిల్లాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీలకు సంబంధించి ఖాళీల వివరాలలో అధికారులు ఇప్పటికే గెజెట్ను విడుదల చేశారు. ఒక్కో దశలో ఆయా తేదీలకు అనుగుణంగా ఎక్కడికక్కడ రిటర్నర్ అధికారులు ఆయా స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన రోజు కలిపితే అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు 3 రోజుల పాటు అవకాశం ఉంటుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ గంగోత్రి, స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మరి కాసేపట్లోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ నామినేషన్ ప్రక్రియ 3 రోజులు మాత్రమే ఉంటుంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే ఈ నెల 11 వరకు ఈ మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లను అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు స్వీకరిస్తారు. ఇప్పటికే 3-4 ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. మొత్తం మొదటి విడతలో భాగంగా 2963 ఎంపీటీసీ స్థానాలకు, 292 జెడ్పీటీసీ స్థానాలకు ఈ రోజు నుంచి ఎల్లుండి వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు ఈ నెల 23న ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 11న ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం మొదటి విడత, 2 విడత అన్నిటి కలిపి నవంబర్ 11న ఫలితాలు విడుదలవుతాయి. ఇక దీని తర్వాత 2వ విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి. దాని తర్వాత సర్పంచ్, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, అదేవిధంగా సర్పంచ్ సంబంధించిన ఎన్నికలు 3 విడతలు జరుగుతాయి. అయితే ఈ రోజు తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కి సంబంధించిన బిల్లు 2వ రోజు కూడా విచారణ కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత ఈ విచారణ ప్రారంభమవుతుంది. ఒకవేళ ఈ రోజు కనుక తెలంగాణ హైకోర్టు ఈ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే 42% రిజర్వేషన్ తోటి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. అంటే బీసీ అభ్యర్థులకు 40% రిజర్వేషన్ వస్తుంది. దీంతో బీసీ అభ్యర్థులు పెరుగుతారు. ఒకవేళ హైకోర్టు ఈ రోజు కనుక ఈ విచారణ తర్వాత బీసీ రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 9కి సంబంధించి దాన్ని స్టే విధిస్తే యథావిధిగా పాత రిజర్వేషన్ విధానం, అంటే గతంలో 2018 ఎన్నికల సమయంలో పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 23% బీసీలకి రిజర్వేషన్ వచ్చింది. ఆ పాత రిజర్వేషన్ స్థానమే అమల్లోకి వస్తుంది. ఒకవేళ ప్రభుత్వం దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశాలు కూడా ప్రభుత్వానికి ఉంటాయి. లేదా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చుకోవాలని కూడా ప్రభుత్వానికి ఒక వెసులుబాటు ఉంది. మొత్తానికి ఈ రోజు మరి కాసేపట్లోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాణి తుమ్మిదిని కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా నామినేషన్లు స్వీకరించాలి. నామినేషన్ స్వీకరించే టైంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు ఇవన్నీ కూడా నిషేధం, ఆజ్ఞలు ఉంటాయని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం గట్టిగా చెప్పింది. ఇప్పటికే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర 31 జిల్లాలో జరుగుతున్నాయి కాబట్టి 31 జిల్లాలలో ఎన్నికల కోడ్ అమల్లోకి ఉంది. ముఖ్యంగా నామినేషన్ల ప్రక్రియ కొనసాగే కార్యాలయాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అక్కడ ఎక్కువ మంది గుంపులుగా ఉండడం లాంటివన్నిటి కూడా పోలీసులు నివారిస్తారు. మొత్తానికి ఒకవైపు మొదటి విడత ఎన్నికల సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ అభ్యర్థులు మాత్రం కొంత ఆందోళన కొనసాగుతూనే ఉంది. అంటే ఆ రిజర్వేషన్ సంబంధించి కోర్టు ఏం చెప్తుంది, ఆ తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ
ఈ అన్ని పరిణామాల మధ్యనే అభ్యర్థులు మాత్రం ఆందోళనలో ఉన్నారు. ఇంకా మరి కాసేపట్లోనే మొదటి విడత ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ విశాల్.